గుడ్ ఈవినింగ్ సార్. రైట్. గుడ్ ఈవినింగ్ సంజయ్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మీ కమ్యూనిటీకి నాకు అంటే ఎలా తెలిసిందంటే బ్రదర్ చూసాడు ఫస్ట్ అంటే నార్మల్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓకే. మిమ్మల్ని. ఓకే. అంటే మీ కమ్యూనిటీని చూసాడు. చూసిన తర్వాత నాకు ఇట్లా కాల్ చేసి చెప్పిండు. ఇట్లా ఒక సార్ ఉన్నాడు. మరి ఆ సార్‌కి కాల్ చేయమంటావా? అప్పట్లోపు ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి సార్ అప్పట్లోపు. ఎగ్జామ్స్ అయిపోయినాయి. అప్పుడే కరెక్ట్ మీరు మీ కమ్యూనిటీని అంటే మేము చూసినాం. అంటే మాకు అప్పటికి మీరు పరిచయం అయ్యిండ్రు. పరిచయం అయిన వల్లే అప్పటి నుండెళ్ళి అన్నయ్య అన్నాడు. అన్నయ్య ఇట్లా మరి సార్ బానే మాట్లాడుతుండు. జాయిన్ అయితావా అని అన్నోళ్ళే అప్పుడు జాయిన్ అయితా అని మీతోటి ట్యాగ్ అయ్యి అప్పుడు జాయిన్ అయినాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కమ్యూనిటీలో వచ్చేసి బాగా మాకు నచ్చిందేంటంటే మీ వే ఆఫ్ టాకింగ్ సార్. చాలా అంటే చాలా బాగా మాట్లాడుతున్నారు మీరు. అంటే ఎట్లా అంటే నార్మల్‌గా మనకొక క్లాస్ రూమ్‌ల మనకి ఒక టీచర్ ఎక్స్‌ప్లనేషన్ ఒక 2, 3 టైమ్స్ మనం ఒక డౌట్‌ని అడిగితేనే వాళ్ళు ఇట్లా కొద్దిగా విసిగొచ్చినట్టుగా చెప్తారు కదా సార్. అట్లానే మిమ్మల్ని ఎన్ని సార్లు డౌట్ అడిగినా మీరు డీప్‌గా అంటే పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ చాలా అంటే చాలా బాగా డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు సార్. ఈ వే ఆఫ్ టాకింగ్, ఎక్స్‌ప్లనేషన్ మాత్రం చాలా బాగుంది. అంటే మీరొక్కరనే కాదు బాలకుమార్ సార్ కూడా చెప్తున్నాడు. ఇంకా భాగ్యలక్ష్మి మేడం కూడా చాలా అంటే చాలా బాగా కేరింగ్ తీసుకుంటున్నారు సార్. మీ కమ్యూనిటీ మీదే ఫస్ట్ నేను జాయిన్ అయిన కమ్యూనిటీ అంటే మీదే సార్. దీనికంటే ముందు నేనెలా అంటే నార్మల్‌గా యూట్యూబ్‌లో చూస్తాంటే ఇంట్లో వాళ్ళు అనుడు "నువ్వు ఇప్పుడు జస్ట్ ఇంటర్ సెకండ్ ఇయరే కాదు. నీకెందుకు ఇదంతా? నీకు ఇప్పుడు జస్ట్ 17 ఇయర్సే కదా! ఫ్యూచర్‌లో నేర్చుకోవచ్చు కదా! అట్లాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఎందుకు? స్టడీ మీద ఫోకస్ చెయి" అంటే మా బ్రదర్ నాకు స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్‌ని చూసి బ్రదర్ ఓన్ డబ్బులు పెట్టి మీ కమ్యూనిటీలో జాయిన్ చేపించిండు అన్నట్టు నన్ను. ఓకే. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంత చెప్తున్నందుకు మీకు బాలకుమార్ సార్ గారికి, భాగ్యలక్ష్మి మేడం గారికి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అంటే చాలా థ్యాంక్ యూ సార్. రైట్. రైట్. సంజయ్. సో అండ్ ఇంకోటేంటంటే మీరు ప్రాక్టీస్ కూడా మస్ట్ అండ్ షుడ్‌గా చేస్తున్నారు. నేను చూస్తున్నా. సో అందుకే నేను స్పెసిఫిక్‌గా మీ పేరు పెట్టి సార్ పిలిచా. మీ పేరు పెట్టి సార్ పిలిచా. మీరు స్పెసిఫిక్‌గా ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. అలానే కంటిన్యూ చేయండి. కొన్ని రోజులు ఓకే అప్డేట్ సార్. చేయండి. కొంచెం కంగారేమీ లేదు. రైట్. కంగారేమీ లేదు. ఓకే. ఇప్పుడిప్పుడే ఓకే స్టార్ట్ సార్. చేశారు కాబట్టి మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే మీరు చాలా ఫాస్ట్‌గా స్టార్ట్ చేసేసారు. సో అలా స్టార్ట్ చేశారు అవును. కాబట్టి ఒక 2 నెలలు లేట్ అయినా, ఒక నెల లేట్ అయినా మీకు ఎక్కువ కంగారు పడాల్సిన అవసరమే లేదు. రైట్. ఏదో ఓకే ఇప్పుడు సార్. రివ్యూ ఇచ్చేసారు కదా! తర్వాత మిమ్మల్ని పట్టించుకోవడం మానేస్తారు. లేదా మిమ్మల్ని చూసుకోవడం మానేస్తారు అనుకోవచ్చు. నేను నా నా రికార్డింగ్ కూడా మీరు రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీకు మళ్ళీ మెసేజెస్ ఆగవు. ఎలా అయితే వస్తాయో ఓకే అలానే సార్. వస్తాయి. అలానే మెసేజ్ చేస్తారు. మీరు ఒకవేళ చేయండి సార్ పర్లేదు. మీరు ఒకవేళ మెసేజ్ చేయకపోతే అరే మెసేజ్ చేయకపోయి నేను ఈరోజు ప్రాక్టీస్ చేయకపోతే సరే భాగ్య గారి నుంచి మెసేజ్ వస్తుందని భయం కూడా మీకు ఉండాలి. సార్ నేనే చెప్తున్నా కదా! మీరు ఒకవేళ మీ కమ్యూనిటీ నుండెళ్ళి నన్ను పంపియాలని ట్రై చేసినా గానీ నేను 100% చెప్తున్నా. నేను మాత్రం మీ కమ్యూనిటీ నుండెళ్ళి అయితే ఎళ్ళిపోను సార్. రైట్. అంటే మీ అంత బాగా ఎక్స్‌ప్లనేషన్ ఉంది సార్. అంటే భలే చెప్తారు సార్. అంటే పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్పినా కదా! ఇట్లా నార్మల్‌గా మనం క్లాస్ రూమ్‌లోనే టీచర్‌ని అడిగితే వాళ్ళు డౌట్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కొద్దిగా చిరాకు పడతారు. నార్మల్‌గా 2, 3 టైమ్స్ అడుగుతేనే. అట్లాంటిది ఇంతమందికి మీరు ఎన్ని సార్లు అడిగినా పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ అంతా డీప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు సార్. అంటే మీరు అంత పేషెన్సీ తోటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేషెన్స్‌కి హ్యాట్స్ ఆఫ్. మీరు మన కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి. అంటే మీకు కావచ్చు, బాలకుమార్ సార్ కావచ్చు, భాగ్యలక్ష్మి మేడం గారికి కావచ్చు. చాలా అంటే చాలా థాంక్ యూ సార్.